హాయ్ వెల్కమ్ టు తెలుగు అప్డేట్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం అభివృద్ధి చెందినటువంటి దేవాలయం యాదగిరిగుట్ట అనమాట. సో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఏ విధంగా డెవలప్ అయిందో ఆ విధంగానే తెలంగాణ ప్రభుత్వం దాదాపు 2200 కోట్లతో తెలంగాణలో మిగతా ప్రధాన ఆలయాలను కూడా అభివృద్ధి చేయడానికి సిద్ధమవుతుంది. సో ఏ ఆలయాలను అభివృద్ధి చేస్తున్నారు, అదేవిధంగా ఏ ఆలయానికి ఎన్ని కోట్లు రిలీజ్ చేస్తున్నారు కూడా నేను మొత్తం ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇక ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే తెలంగాణలో ప్రధాన దేవాలయాలకు కూడా అభివృద్ధి చేయడానికి తెలంగాణ ప్రభుత్వం రంగం సిద్ధం చేసుకుంది. దాదాపు 2200 కోట్ల అంచనాలతో భక్తుల సౌకర్యాలకు బృహత్ ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకుంది. జాబితాలో అదేవిధంగా బాసర, భద్రాచలం, కాళేశ్వరం సహా 10 క్షేత్రాలు ఉన్నాయి. అవి ఏవో చూద్దాం ఒకసారి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రధాన ఆధ్యాత్మిక క్షేత్రాల అభివృద్ధికి ప్రభుత్వం బృహత్ ప్రణాళిక రూపొందిస్తుంది. ప్రస్తుత భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని వీటి రూపకల్పనకు శ్రీకారం చుట్టింది. బాసర, భద్రాచలం, జోగులాంబ సహా 8 ప్రధాన దేవాలయాలు కూడా అభివృద్ధి పనులకు దాదాపు 2200 కోట్లకు కూడా వ్యయమవుతుందని దేవాదాయ శాఖ అంచనా వేసింది. అదేవిధంగా లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ధర్మపురి, అదేవిధంగా సమ్మక్క సారలమ్మ దేవాలయం మేడారం, ఈ ఆలయాలకు అంచనా వ్యయంపై స్పష్టత రావాల్సి ఉందన్నమాట. అదేవిధంగా రాష్ట్రంలోని ఆలయాలకు వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరుగుతుంది. ముఖ్యంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాలు ఉండడంతో మహిళలు కూడా చాలా దేవాలయాలకు వచ్చిపోతుండడం జరిగింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణలో మిగతా దేవాలయాలను ఏ విధంగా అభివృద్ధి చేయాలని కూడా తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తుంది. మరియు సీఎం ఆమోదాన్ని కూడా బాసర మాస్టర్ ప్లాన్ అయితే రంగం సిద్ధం చేసుకుంది. వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధికి దాదాపు 696 కోట్లతో రూపొందించిన మాస్టర్ ప్లాన్ కు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆమోదం తెలిపింది. మొత్తం 4 దశల్లో ఈ దేవస్థానం కూడా అభివృద్ధి చేస్తున్నారు. బాసరలో జ్ఞాన సరస్వతి దేవాలయానికి 4 దశల్లో దాదాపు 189 కోట్లతో అభివృద్ధి చేసేలా ప్రణాళిక రూపొందించారు. దాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆమోదం కోసం పంపించారు. సీఎం ఆమోదం తర్వాత కార్యాచరణ మొదలవుతుందని కూడా అధికారులు చెబుతున్నారు. అదేవిధంగా భద్రాచలంలోని సీతారామచంద్ర స్వామి దేవస్థానాన్ని కూడా 3 దశల్లో దాదాపు 350 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. క్షేత్రస్థాయి పరిశీలన పూర్తయింది. కలెక్టర్ నుంచి ప్రతిపాదనలు రావాల్సి ఉందన్నమాట. మిగతా దేవాలయాలకు కూడా మాస్టర్ ప్లాన్లను సిద్ధమవుతున్నాయి. అవి ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా మొత్తం దాదాపు తెలంగాణలో 10 ఆలయాలను కూడా అభివృద్ధి చేస్తున్నట్టు తెలుస్తుంది. ఏ ఆలయానికి ఎన్ని కోట్లు రిలీజ్ చేస్తున్నారో కూడా మొత్తం ఈ వీడియోలో ఒకసారి చూద్దాం. శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వేములవాడ దాదాపు 696 కోట్లు, సీతారామచంద్ర స్వామి దేవస్థానం భద్రాచలం దాదాపు 350 కోట్లు, జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి దేవస్థానం అల్లంపూరు 345 కోట్లు, రామలింగేశ్వర స్వామి ఆలయం కీసర 202 కోట్లు, కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయం కాళేశ్వరం అనమాట దాదాపు 200 కోట్లు, జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసర దాదాపు 189 కోట్లు, అదేవిధంగా వెంకటేశ్వర స్వామి ఆలయం కొడంగల్ దాదాపు 110 కోట్లు, పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం చెరువగట్ట అనమాట దాదాపు 110 కోట్లు అనమాట. సో ఈ విధంగా రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రభుత్వం యాదాద్రి దేవస్థానం ఏ విధంగా డెవలప్ అయిందో అదే విధంగా మిగతా ప్రధాన దేవాలయాలను కూడా అభివృద్ధి చేయాలని కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది. ఈ విధంగా దాదాపు తెలంగాణలో ప్రధాన దేవాలయాలకు దాదాపు 2200 కోట్లతో అభివృద్ధి చేయడానికి కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ముందుకు వస్తుందన్నమాట. సో మనం పెట్టే కంటెంట్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు అప్డేట్ ఛానల్.